Hi, hello, pleasant morning all. I am Sriram from KRR ZPH School, H. Manuru of Prakasam district. Today's story is Whose Mango Tree Is It? Once, two brothers, Ram and Shyam, were fighting over the ownership of a mango tree. Ram said the mango tree was his, while Shyam said he owned it. Unable to find a way out, they decided to ask Biba for help. Biba analyzed the situation and told the brothers to remove all the mangoes, share them between the two brothers, then cut the tree into two equal halves. Upon hearing Biba, Ram nodded, while Sham pled not to cut the tree, for he had nurtured it for 3 whole years. Biba found who the real owner of the tree was. He said, the tree belongs to Sham because the very thought of cutting it down troubled him. Someone who has cared for it for 3 years won't cut it down immediately. Moral of the story, the ownership comes with responsibilities. ఇప్పుడు ఒక్కసారి ఈ కథను తెలుగులో చెప్పుకుందాం. ఒకసారి రాము శ్యామ్ అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు మామిడి చెట్టు యొక్క యజమాని తనం కోసం కొట్టుకుంటున్నారు. రామేమో ఆ మామిడి చెట్టు నాది అంటున్నాడు. అలానే శ్యామ్ కూడా ఈ మామిడి చెట్టు యొక్క యజమాని నేను అంటున్నాడు. ఇద్దరిలో ఎవరిదనేది తేలక వాళ్ళిద్దరూ కూడా బీర్బల్ని సహాయం అడగాలని అనుకున్నారు. బీర్బల్ ఉన్నటువంటి పరిస్థితి మొత్తాన్ని కూడా విశ్లేషణ చేసి ఆ ఇద్దరు అన్నదమ్ములతో ఇలా అన్నాడు. ఆ చెట్టుకు ఉన్నటువంటి మామిడికాయలు మొత్తాన్ని కోసి ఇద్దరూ పంచుకోండి. అలానే మామిడి చెట్టును కూడా 2 సమాన భాగాలుగా కోయమని చెప్పాడు. అది చెప్పిన వెంటనే విన్నటువంటి రామ్ సరే అన్నాడు. శ్యామ్ మాత్రం ఆ చెట్టును నరకవద్దు అని ప్రాధేయపడ్డాడు. నేను ఈ చెట్టును 3 సంవత్సరాల నుంచి పెంచి పోషించాను, దయచేసి నరకవద్దని ప్రాధేయపడ్డాడు. అప్పుడు బీర్బల్ ఆ చెట్టు ఓనర్ ఎవరో తెలుసుకున్నాడు. బీర్బల్ అప్పుడు ఇలా చెప్పాడు, ఈ చెట్టు శ్యామ్నకు చెందినది, శ్యామే ఈ చెట్టు యొక్క యజమాని అని. ఎందుకంటే ఎప్పుడైతే ఆ చెట్టును కొట్టేయమని చెప్పానో అప్పుడు అతను బాధపడ్డాడు. సో ఎవరైతే 3 సంవత్సరాలు దాని పట్ల జాగ్రత్త తీసుకొని పెంచి పోషించారో వాళ్ళు ఆ చెట్టు కొట్టేయడానికి ఇష్టపడలేదు, బాధపడ్డారు. ఈ కథ యొక్క నీతి, యాజమాన్యం అనేటువంటిది బాధ్యతతో కూడుకున్నటువంటిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.